అసలు ఇంగ్లీష్లో టైం ఎలా చెప్పాలి? ఇంగ్లీష్ లాంగ్వేజ్ని నేర్చుకుంటున్న మీ అందరికీ, ఇంగ్లీష్లో మాట్లాడాలి అని తపనున్న మీ అందరికీ కూడా ఈ క్లాస్ చాలా ఉపయోగపడుతుంది. ఎండ్ వరకు చూడండి. అసలు ఇంగ్లీష్లో టైంని మనం ఎన్ని రకాలుగా చెప్పుకోవచ్చు అనే విషయాన్ని ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. దిస్ ఈజ్ మహేష్. మీరు చూస్తున్నారు మహేష్ స్పార్కింగ్ యూట్యూబ్ ఛానల్. బిఫోర్ ఫర్దర్ గో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో టాపిక్ ఏంటి అంటే టైంని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి. సో బేసిక్గా ఇక్కడ నేను కొన్ని ఫ్రేజెస్ రాశాను. అంటే తెలుగులో చూడండి, మనం మంచిగా టైం చెప్తూ ఉంటాం. ఎలా అంటే, అరే ఇప్పుడు దెయ్యాలు తిరిగే టైం అయిందిరా, అరే మెట్ట మధ్యాహ్నం అయిందిరా, ఇలాంటివి మనం తెలుగులో చెప్పుకుంటూ ఉంటాం కదా. మరి వీటిని ఇంగ్లీష్లో ఎలా చెప్తారు అనేవి ఇవి చూద్దాం. తర్వాత ఎగ్జాక్ట్ టైం ఎలా చెప్పాలి అంటే ఎన్ని రకాలుగా ఇంగ్లీష్లో టైం చెప్పొచ్చో అన్ని రకాలు కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. బట్ ఇవన్నమాట కొన్ని ఫన్నీగా చెప్పుకుంటూ ఉంటాం, ఆర్ భయపడినట్టు చెప్పుకుంటూ ఉంటాం. ఆ ఎక్స్ప్రెషన్స్ ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం. చూడండి, ఇట్స్ ద క్రాక్ ఆఫ్ డాన్. ఇట్స్ ద క్రాక్ ఆఫ్ డాన్. దీని మీనింగ్ ఏంటి అంటే ఇప్పుడు ఉదయం అయింది. ఎంత ఉదయం అయింది? సూర్యుడు కూడా ఇంకా రాలేదు, లేదా ఇప్పుడిప్పుడే వచ్చాడు అని చెప్పడానికి. అంటే ఉదయాన్నే చూడండి కోడి కూస్తుంది కదా, మీరు లేస్తారు కదా చదువుకోవడానికి లేకపోతే వాకింగ్కి వెళ్ళడానికి, ఆ టైంని చెప్పడానికి ఎక్స్ప్రెసివ్గా చెప్పడం ఇట్స్ ద క్రాక్ ఆఫ్ డాన్. తెలుగులో అర్ధరాత్రి అయింది అని అంటాం కదా, దాన్ని ఇంగ్లీష్లో ఎలా ఎక్స్ప్రెస్ చేయొచ్చు అంటే ఇట్స్ ద డెడ్ ఆఫ్ నైట్. అర్ధరాత్రి అయింది అని చెప్పడానికి ఇంగ్లీష్లో ఇట్స్ ద డెడ్ ఆఫ్ నైట్ అని అంటాం. ఇట్ ఈస్ అ ఫ్రేజ్. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇట్స్ హై నూన్. ఇట్స్ హై నూన్ అంటే మిట్ట మధ్యాహ్నం అయింది. అరే ఎండ చాలా ఎక్కువగా ఉందిరా, మిట్ట మధ్యాహ్నంలో ఉంది అంటే ఎగ్జాక్ట్గా 12 noon అని చెప్తాం కదా, మధ్యాహ్నం 12 అయిందని. దాన్ని చెప్పడానికి ఇంగ్లీష్లో ఏ ఎక్స్ప్రెషన్ యూజ్ చేస్తాం అంటే ఇట్స్ హై నూన్ అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ ఇట్స్ ద విచింగ్ ఆర్. విచింగ్ ఆర్ అంటే ఏంటంటే కొంచెం ఫన్నీగా ఉంటుంది. దెయ్యాలు తిరిగే టైం అయిందిరా అంటాం కదా, ఇది కూడా మిడ్ నైటే. అంటే మిడ్ నైట్ 12 అయింది అని చెప్పడానికి. అంటే ఇంకొక ఎక్స్ప్రెషన్ ఏంటి అంటే అరే దెయ్యాలు తిరిగే టైం అయిందిరా అంటాం కదా, అదే దాన్ని ఇంగ్లీష్లో ఎక్స్ప్రెస్ చేయడానికి ఎలా అంటామంటే ఇట్స్ ద విచింగ్ ఆర్ అని అనాలి. ఈ నాలుగింట్లో మీకు ఏది బాగా నచ్చిందో కామెంట్ చేయండి. అర్థమైందా? సో నెక్స్ట్ ఎక్స్ప్రెషన్స్ చూద్దాం. ఇంగ్లీష్లో ఎగ్జాక్ట్ టైం ఎట్లా చెప్తాం? ఎగ్జాక్ట్ టైం అంటే 3 అయింది, 4 అయింది, 5 అయింది అని తెలుగులో చెప్తాం కదా. మరి అది ఇంగ్లీష్లో ఎలా చెప్తాం? ఎగ్జాక్ట్గా ఎంత టైం అయిందో ఇట్స్ యూజ్ చేసి టైం చెప్పాలన్నమాట. ఇట్స్ 3 o'clock, it's 7 p.m, it's 9 o'clock, it's 10 p.m. ఇలా చెప్పుకోవచ్చు ఎగ్జాక్ట్ టైం ఇంగ్లీష్లో చెప్పాలి అంటే. తర్వాత అప్రాక్సిమేట్ టైం చెప్పాలి. అప్రాక్సిమేట్ అంటే 8 అయి ఉండొచ్చు, 7 అవుతుంది, 6 అవుతుంది, అంటే కరెక్ట్గా మనకు తెలియదు, బట్ ఆ మధ్యలో అవ్వచ్చు అని తెలుగులో చెప్తాం కదా. దాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే ఇట్స్ అబౌట్ 8 o'clock, ఇట్స్ అరౌండ్ 9, ఇట్స్ అబౌట్ 7 o'clock, ఇట్స్ అరౌండ్ 8. ఇలా ఈ 2 విధాలుగా ఏ విధాన్ని అయినా యూజ్ చేసి మనం చెప్పుకోవచ్చు. అర్థమైందా? ఇప్పుడు ఇంగ్లీష్లో స్పెసిఫిక్ టైమ్స్ ఎలా చెప్పాలో చూద్దాం. స్పెసిఫిక్ టైమ్స్ అంటే అరే అన్నం తినే టైం అయిందిరా, బ్రేక్ఫాస్ట్ చేసే టైం అయిందిరా, లంచ్ చేసే టైం అయిందిరా అని ఇంగ్లీష్లో తెలుగులో అంటాం కదా. మరి ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? ఇట్స్ బ్రేక్ఫాస్ట్ టైం, ఇట్స్ లంచ్ టైం, ఇట్స్ డిన్నర్ టైం అని చెప్పాలి. అలాగే పడుకోవడానికి టైం అయింది, ఇట్స్ టైం ఫర్ బెడ్. ఏమనాలి? పడుకోవడానికి టైం అయిందంటే ఇట్స్ టైం ఫర్ బెడ్. అదే అరే లేట్ అయిపోతుంది వెళ్ళాలి కదా, ఇట్స్ టైమ్ టు గో. ఇట్స్ టైమ్ టు గో అంటే వెళ్ళాలి, లేట్ అయిపోతుంది. ఇట్స్ టైమ్ ఫర్ ది మీటింగ్. మీటింగ్కి వెళ్ళాలి, మీటింగ్కి లేట్ అయిపోతుంది. ఇట్స్ టైమ్ ఫర్ క్లాస్కి లేట్ అయిపోతుంది, వెళ్ళాలి. ఇలా చెప్పాలి స్పెసిఫిక్ టైమ్స్ని ఇంగ్లీష్లో. అదే ఇన్ఫార్మల్ ఎక్స్ప్రెషన్స్ చెప్తాం అంటే ఉదయం అయింది, సాయంత్రం అయింది, రాత్రి అయింది, లేట్ అయిపోతుంది, ఎర్లీగా వచ్చేసాం అని చెప్పడానికి. చూడండి, ఇట్స్ మార్నింగ్, ఇట్స్ ఆఫ్టర్నూన్, ఇట్స్ ఈవినింగ్. అంటే ఉదయం అయింది, మధ్యాహ్నం అయింది, సాయంత్రం అయింది అని ఇంగ్లీష్లో చెప్పడం. అలాగే ఇట్స్ గెటింగ్ లేట్, ఆలస్యం అయిపోతుంది, వెళ్ళాలి కదా, ఇట్స్ గెటింగ్ లేట్. ఇట్స్ ఎర్లీ,
తొందరగా వచ్చేసాం. ఇప్పుడు ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ డ్యూరేషన్ చూద్దాం. అంటే ఒక పని చేయడానికి ఎంత టైం పడుతుంది అని అడుగుతారు కదా. అరే ఎక్కడున్నావురా, ఎంతసేపు పడుతుంది నువ్వు రావడానికి అని ఫోన్ చేసి అడుగుతూ ఉంటారు కదా. మరి ఆ టైంలో వాళ్ళు ఎలా రెస్పాండ్ అవ్వాలి, లేకపోతే ఆ సిచ్యువేషన్లో మీరైనా ఉంటే ఎలా రెస్పాండ్ అవ్వాలి? ఇట్ టేక్స్ అబౌట్ అన్ అవర్, 1 గంట పడుతుందిరా. ఇట్ లాస్ట్స్ ఫర్ 2 hours, 2 గంటల పాటు జరగొచ్చది. అర్థమైందా? ఇంతసేపు అంటే డ్యూరేషన్ అంటే ఎంతసేపు అని చెప్పడం అనమాట. ఇంగ్లీష్లో టైం డిస్క్రిప్టర్స్ చూద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రెగ్యులర్గా ఎవరైనా మనల్ని టైం అడిగినప్పుడు లేదా మనం టైం చెప్పాల్సి వచ్చినప్పుడు ఎక్కువగా యూస్ చేసే ఎక్స్ప్రెషన్ అనమాట. అర్థమైందా? సో చెప్తూ ఉంటాం, ఎంత అయింది, అరే 10 తక్కువ 5 అయిందిరా, లేకపోతే 5:10 అయిందిరా అని తెలుగులో చెప్పుకుంటాం కదా. అలాంటి ఎక్స్ప్రెషన్స్ చెప్పడం ఈ పర్టికులర్ థింగ్ అనమాట. చూడండి, పాస్ట్ యూజ్ చేయాలి, తర్వాత అవర్ యూజ్ చేయాలి. అంటే అర్థం నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇట్స్ 10:11 అంటే 11:10 అయింది అని అర్థం. అదే తర్వాత 10:10 అయింది అనడానికి ఇట్స్ 10:10. పాస్ట్ అంటే అయిపోయింది, 10 నిమిషాలు అయిపోయింది, 10 అయిపోయి. అర్థమవుతుందా? అదే 12:20 అయింది అని చెప్పడానికి ఇట్స్ 20:12. అర్థమైందా? అలాగే 2 యూస్ చేయడం ఏంటి అంటే ఇంకా తక్కువ, 20 నిమిషాలు తక్కువ 3. ఇట్స్ 20:03. 10 నిమిషాలు తక్కువ 3 అని చెప్పడానికి ఇట్స్ 10:03. అర్థమైంది కదా. ఇలా మనం ఇంగ్లీష్లో టైం అనేది చెప్పుకుంటాం. ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ మీకు కావాలనుకుంటే స్పోకెన్ ఇంగ్లీష్కి సంబంధించి, గ్రామర్కి సంబంధించి ఎలాంటి వీడియోస్ అయినా మీకు కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి. 100% నేను మీకు వీడియోస్ చేసి పెడతాను. అర్థమైందా? వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు అండ్ లైక్ చేయండి. లైక్ చేస్తే నాకు చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకుంటున్న వాళ్ళకి ఇది రిఫర్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.